డాక్టర్ గారు ఇప్పుడు మనం చూస్తే కనుక చాలామందిలో మనం లోవర్ బ్యాక్ పెయిన్ చూస్తూ ఉంటాం అండ్ తెలుగులో తొంటి నొప్పి అంటారు, సయాటికా. సో అసలు దీనికి కాజ్ ఏంటి, అసలు ఇది రావడానికి గల కాజ్ ఏంటి? యాక్చువల్గా ఈ సయాటికా దీన్నే లోయర్ బ్యాక్ పెయిన్ అంటాం. ఓకే. తొంటి నొప్పి ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ తొంటిలో కింద వరకు పాదం వరకు పెయిన్ రావటం, అలాగే కింద పాదంలో సూదులతో గుచ్చినట్లుగా ఉండడం, ఇలా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువసేపు నిలబడలేకపోవటం, ఏదైనా కంప్యూటర్ ముందు వర్క్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువసేపు కూర్చోలేకపోవటం, కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడుతుంటారు. దీన్నే స్టాండింగ్ పొజిషన్ కూడా చాలా కష్టం. ఓకే. యాక్చువల్గా ఇది రావడానికి రీజన్స్ అంటే ఓవర్ వెయిట్, సో మనం స్లీపింగ్ పోస్టరు, నిద్రపోయేటప్పుడు సాఫ్ట్ మ్యాట్రెస్ మీద పడుకున్నా కానీ ఈ లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఏదైనా స్పైనల్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ యాక్చువల్గా ఈ ఈ సయాటికా నర్వ్ ఏమంటే పెల్విన్ దగ్గర నుంచి కింద మడమ వరకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ యాంకిల్ వరకు ఈ నర్వ్ ఒకటే లార్జెస్ట్ నర్వ్ అన్నమాట ఇది. ఈ సయాటికా నర్వ్ ఈ తొంటి భాగంలో ఏదైనా డిస్టర్బ్ అయినా, ఓకే, ఏదైనా ఎక్కువ ఓవర్ హీట్ ఎక్కువైపోయినా కానివ్వండి, సడన్గా బెండ్ అవ్వటం, సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అవ్వటం, ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా ఈ సయాటికా నర్వ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం యువకుల్లో కూడా చూస్తున్నాం ఈ సయాటికా ప్రాబ్లంతో 25-30 ఇయర్స్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సడన్గా మనం జిమ్లో కానీ ఎక్కడైనా ఫిజికల్ యాక్టివిటీలో కానీ సడన్గా బెండ్ అవ్వటం, సడన్గా జంప్ చేయటం, ఈ సమస్యల వల్ల కొంచెం ఈ బైక్ కూడా ఎక్కువగా లాంగ్ రన్ను, ఈ స్పీడ్ బ్రేకర్స్ ఇలా డ్రైవ్ చేయడం, ఎక్కువ దూరం డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, లాంగ్ రన్ వెళ్ళేవాళ్ళు, వీళ్ళకి కూడా ఈ సయాటికా సమస్యలు ఎక్కువగా వచ్చేలా ఉన్నాయి. సో ఈ యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు చేసే ఇలాంటి కార్యక్రమాల వల్ల వీళ్ళకి సయాటికా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాగే ఒక వృద్ధుల్లో కూడా ఈ మధ్యకాలంలో నేను ఒక లేడీని చూసి ఉన్నా, ఆవిడ ఏజ్ 85 ఇయర్స్ ఉంటుంది. ఆవిడకి సయాటికా ప్రాబ్లం, సో ఎక్కువ కూర్చోలేకపోవటం, నిలబడలేకపోవటం, నడవలేకపోవటం, ఇలాంటి సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉంది. వాళ్ళు ఒక డాక్టర్ని అప్రోచ్ అయితే తను ఇది సయాటికా ప్రాబ్లం అమ్మ, ఈ మెడిసిన్ వాడండి, ఈ మెడిసిన్ వాడితే తగ్గుతుంది, తగ్గకపోతే సర్జరీ చేయాలని చెప్పారు. ఓకే. సో వాళ్ళు సర్జరీ అంటే ఆ ఏజ్లో చాలా భయం ఉంటుంది, మీకు తెలిసిందే. 85 లేడీ అంటే ఆవిడ ఇంట్లో పనులు చేసుకోవాలన్నా ఇబ్బంది పడుతుంటుంది. 85 ఇయర్స్ ఏజ్లో వాళ్ళు ఈ నడు నొప్పితో, ఈ సయాటికా ప్రాబ్లంతో, లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతూ సర్జరీ అంటే చాలా భయపడిపోయారు. సో ఈ క్రమంలో యాక్చువల్గా దీనికి ఆయుర్వేదంలో మనకున్న ఒక అద్భుతమైన రెమెడీ ఉంది. దాన్ని మనం చక్కగా పాలు తీసుకొని ఆ పాలల్లో ఒక 4 ఎల్లిపాయలు, వెల్లుల్లి అంటాం, 4 రెమ్మలు వేసి దాన్ని బాగా మరగ కాచి, అంటే సపోజ్ ఒక 100 ml తీసుకున్నాం అనుకోండి, ఒక 30 ml మిల్క్ అయ్యేంత వరకు దాన్ని బాగా బాయిల్ చేసి, ఆ బాయిల్ చేసిన మిల్క్ని రెగ్యులర్గా 1 టైం సరిపోతుంది. ఈవినింగ్ టైంలో నైట్ పడుకునే ముందు దీన్ని రెగ్యులర్గా ఒక 60 డేస్ అంటే 2 months క్రమం తప్పకుండా రెగ్యులర్ తీసుకుంటే ఆ సయాటికా సమస్య నుంచి బయటపడుతుంది. అలాగే తను చేసింది ఏమంటే ఇంకొకటి, రెగ్యులర్ చేసే యాక్టివిటీస్ని, అంటే తను ఇంట్లో పనులు ఇలాంటివన్నీ చేయకుండా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఓన్లీ ఒక శవం ఎలాగైతే బెడ్ మీద పడుకుంటుందో అలాగే ఒక 15 డేస్ అలా చేసి ఉన్నది. ఓన్లీ తినడం, పడుకోవడం, ఇలా చేయటం వల్ల ఆ సయాటికా సమస్య సర్జరీ చేయాలి అని చెప్పిన సమస్య కూడా సర్జరీతో పని లేకుండా ఇప్పుడు తను హెల్తీగా, హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేస్తుంది. సో ఆయుర్వేదంలో ఉన్న ఈ రెమెడీస్ని వాడుకోవటం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలని పొందవచ్చు. సర్జరీ లాంటి కేసెస్ని కూడా ఈ మిల్క్, ఈ ఎల్లుల్లి, 4 వెల్లుల్లి ఆ మిల్క్లో మిక్స్ చేసి బాయిల్ చేసి తీసుకోవటం వల్ల సర్జరీకి వెళ్ళాల్సిన కేసును కూడా మనం సర్జరీతో పని లేకుండా తగ్గించడం జరిగింది. సో చూడండి ఎంత అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతున్నాయో ఆయుర్వేద రెమెడీస్ వల్ల. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి సయాటికా సమస్యతో బాధపడుతూ ఉంటే ఒక 60 డేస్ దీన్ని ఫాలో చేయండి. అలాగే పెయిన్ కిల్లర్స్ని అవసరమైతే తప్పితే వాడవద్దు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ముందు చూడాల్సి వస్తుంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేయండి. ఈ ఆయుర్వేదిక్ రెమెడీని వాడుకొని చక్కగా ఈ సయాటికా సమస్య నుంచి బయటపడండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.